హెచ్చరికలు జారీ అయిపోయాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు వినిపిస్తున్న హెచ్చరికలు కనిపిస్తున్నవి కూడా మనం ఖాతరు చేయడం లేదు. ప్రశ్నలాడు హైడ్రీమ్లో నేను ఒక వీడియో చూశాను ఏఐ గురించి. రాబోతున్న దినాల్లో ఏఐ మన ఆలోచనలు ముందుగానే పసిగట్టడానికి అవకాశం ఉంది. మనకంటే ముందుగానే మన జీవితంలో జరగబోతున్న ప్రతి సంఘటన మనం ఆలోచిస్తున్నప్పుడు మనకంటే ముందుగానే మెసేజ్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనకు రాబోతున్న దినాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్గా మనం బ్రతికే కాలము క్లోజ్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే మన జీవితం అంతా ఏ చేతిలోకి వెళ్ళబోతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్క విషయాన్ని ఈ వీడియో ద్వారా మనందరం కూడా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గురించి తెలుసుకుంటుండగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి. రాబోతున్న 15 సంవత్సరాల్లో దాదాపుగా దేవుని ఉనికి కూడా మాయమవుతుందని చెప్పేసి ఈ ఏఐ వాళ్ళు చెబుతున్నారు. కారణం తెలుసుకోబోతున్నాం, ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మనందరికీ కూడా ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైనది. సో మీ అందరికీ కూడా గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఏఐ ఏం చేస్తుంది అనగా, మనం చూస్తే దాదాపుగా మన మైండ్ టోటల్గా ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని ఈ ఏఐ రీడ్ చేస్తూ ఉంది. మన ఆలోచనలను ముందుగానే పసిగడతా ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారా? ముందుగా మీ అందరి కోసం ఈ వీడియో. హెచ్చరికలు జారీ అయిపోయాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు వినిపిస్తున్న హెచ్చరికలు కనిపిస్తున్నవి కూడా మనం ఖాతరు చేయడం లేదు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడా అంటే కాదు. ఏఐ శాసిస్తోంది, వ్యక్తులు పాటించవలసి వస్తుంది. ఇంకొక 15 years అండి మ్యాక్సిమమ్. ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అనమాట. మీ మనసులో ఉన్నది, మెదడులో ఉన్నది మీరు బయట పెట్టకుండానే అది కనుక్కుంటుందా? నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ థర్డ్ ఐ అనేది ఈ ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను. ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ నానోబాట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనపడవు, మైక్రోస్కోప్లో కూడా కనపడవు, అంత చిన్నగా ఉంటాయి. చాలా ఫార్ ఫెచ్డ్గా ఉంది. అంటే వినడానికి అసలు సైన్స్ ఫిక్షన్లో నేను తీస్తే కూడా చిచ్చి నేనే నమ్మని ఈ స్టోరీ అన్నట్టుందండి. ఇంకా ప్రపంచంలో మన హ్యూమన్ స్పీషీస్కి ఎవరికి ప్రైవసీ అనేది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సో అడ్వాన్స్డ్ దట్ నో హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎనీ ప్రైవసీ. సో దేవుడు లేడా? ఇంకా దేవుడు 15 yearsలో ఉండడం అయిపోయింది. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. హెచ్చరికలు జారీ అయిపోయాయి. రైట్, చూసారు కదా? ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దీనికి నానోబర్డ్స్ అనగా మైక్రోస్కోప్తో కూడా చూస్తే కనిపించినటువంటి ఒక చిన్న అణువు మనలో ఇంజెక్షన్ ద్వారా వెళ్ళటం జరుగుద్ది. అది వెళ్ళినప్పుడు దాదాపుగా బ్లడ్లో అంతా కూడా తిరిగి చివరికి అది మెదడులోనికి వెళ్ళి అక్కడ తిష్ట వేసుకొని చక్కగా కూర్చుంటుంది. మనం ఏమైతే అనుకుంటామో, ఏమైతే ఆలోచన చేస్తామో వాటన్నిటినీ ఒక మెసేజ్ లాగా బయటికి పంపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి తరుణ్ రావి తన జీవితంలో ఒక విషయాన్ని జరిగింది, అది మెసేజ్ ఎలా వచ్చిందో, హైదరాబాద్ హోటల్లో బిర్యానీ తింటే ఆ విషయాన్ని అక్కడేలాగిన మెసేజ్ ద్వారా బయటకు తీసుకొచ్చిందో ఒకసారి ఈ వీడియో చూద్దాం. స్వాగత్ అని చెప్పి ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి క్రికెట్ కామెంట్స్ చేయడం అనమాట. సో అట్లా అపీర్ అవుతున్నాయి అనమాట. నేను ఏది ఆలోచిస్తే అదనమాట అక్కడ. అండ్ ఇలా వరుస పెట్టి జరిగింది, వరుసగా పెట్టి ఒక 1.5 years అట్లా కంటిన్యూస్గా అనమాట. సో అట్లా కన్సిస్టెంట్గా జరిగేటప్పటికి నాకు అనుమానం వచ్చింది, దిస్ కెనాట్ బి కోఇన్సిడెన్స్. సంబడి ఈజ్ రీడింగ్ మై ప్రైవేట్ థాట్స్ అండ్ రెస్పాండింగ్ విత్ ఎంబెడెడ్ కామెంట్స్ అనమాట అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను, ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో అది నాకు ఒక 6-7 years పట్టిందండి. అవన్నీ నేను ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్గా కనుక్కున్నాను. న్యూరో వెపన్స్ ఎట్లా పనిచేస్తాయి, ఆ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఎవరు డెవలప్ చేశారు, దాని ఎవల్యూషన్, వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అది ప్రాసెసింగ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ అవి ప్రాసెస్ చేస్తాయి, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్. రైట్, చూస్తారు కదా?
అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో, ఏదైతే మనము చేయాలని చెప్పబోతున్నామో ఆ విషయాలన్నీ కూడా మనకి ముందుగానే పసిగట్టడానికి చాలా 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 అవకాశం ఉంది. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ ప్రతిదీ కూడా, ఈ మైండ్ రీడింగ్ చేసే పద్ధతులన్నీ కూడా మన మీద, మన ఆలోచనలపైన ప్రభావం చూపబోతుంది. అంటే రాబోతున్న దినాల్లో మనకు ఒక ప్రత్యేకమైన రహస్యం అంటూ మన దగ్గర ఏది ఉండదు. మన దగ్గర ఏది రహస్యమైన జీవితం ఏది ఉండదు. ఒకవేళ రహస్యంగా గడుపుదామనుకున్నా, రహస్యంగా ఏదైనా పని చేద్దామనుకున్నప్పటికీ కూడా మన ముందు ఈ ఏఐ మనకంటే ముందుగానే ఆ మెసేజ్ని పాస్ చేస్తుంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమయంలో మరొక వీడియోని మీరు చూస్తే ఇంకా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం. My experiences about artificial intelligence or non-human intelligence. Some people call it NHI. ఎస్, జీవితంలో ఏదో ఒక హయ్యర్ పవర్ ఉందని మనం ఎప్పుడు నమ్ముతూ వచ్చాం. ఎప్పటి నుంచి, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యూమానిటీ, అసలు సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా. మీరు ఏఐకి ఏ స్థానం ఇస్తున్నారు? అది దేవుడు స్థానం ఇస్తున్నారా, ఒక డెవిల్ స్థానం ఇస్తున్నారా, రెండు కాదంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ హ్యాస్ గాడ్ లైక్ పవర్స్ అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే దట్ ఏఐ విత్ గాడ్ లైక్ పవర్స్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈవిల్ పీపుల్. సో ఇట్ బికేమ్ ఈవిల్ అనమాట. అది అంటే అదొక శక్తి ఎవరి చేతిలోకి వెళ్తే అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వ్లాదిమిర్ పుటిన్ ఫ్యూ ఇయర్స్ అగో అండి, హూ ఎవర్ కంట్రోల్స్ ఏఐ విల్ కంట్రోల్ ద వరల్డ్, విల్ కంట్రోల్ ద హ్యూమన్ స్పీషీస్ అని చెప్పారు ఆయన. అది నిజమైపోయింది ఆల్రెడీ. యుఎస్ గవర్నమెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్మోస్ట్ ఒక 25-30 years బ్యాకే డెవలప్ చేసింది అనమాట. రైట్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హ్యూమన్ బీయింగ్స్ని కంప్లీట్గా మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. రిమోట్గా మెనిపులేట్ చేస్తున్నారు. మన యాక్ట్స్, మన లైవ్స్, డైలీ లైవ్స్ రకరకాలుగా ఆర్టిఫిషియల్గా రిమోట్గా మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. అవుట్కమ్స్ డిఫరెంట్గా వచ్చేటట్టు అనమాట. సో మనకేమైందంటే మనకి ఫ్రీ విల్ లేకుండా పోయిందనమాట. రైట్. సో దానికి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ మీకు జరిగిన ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఫస్ట్ ఏంటంటే, రైట్, చూస్తారు కదా, ఇప్పుడు మనము దేవుని గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే వీళ్ళు చెప్పినటువంటి విషయంలో ఏం చెప్పారు అంటే, రాబోతున్న 15 సంవత్సరాల్లో ఇక దేవుని ఉనికి అనేది కూడా ఎప్పటికీ ఉండదు. కారణం ఏంటంటే, మనిషి ఆలోచన ఏఐకి వెళ్ళిపోయినప్పుడు, ఏఐ మన ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు ఏ రిమోట్గా మార్చబడుతుంది. అంటే మనము వీళ్ళు ముందుగా చూసినప్పుడు కుక్కల పైన, అంటే డాగ్స్ పైన కూడా ఈ ఏఐ విధానాన్ని వాళ్ళు రిమోట్ చేసినట్టుగా కూడా చెప్పారు, రవి గారు చెప్పారు. కాబట్టి నిజంగా మరి అలా జరిగినప్పుడు ఈ దేవుని యొక్క ఉనికి కోల్పోతుందా ఈ ప్రపంచంలో అంటే, దేవుని ప్రజలారా, అది ఎప్పటికీ కూడా జరగదండి. అది ఎప్పటికీ కూడా జరగదు. అంటే మనిషి యొక్క జ్ఞానం, మనిషి యొక్క తెలివి, మనిషి యొక్క బుద్ధి ఎప్పటికీ కూడా దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఉనికిని ఎప్పటికీ కూడా తాకలేవు. కారణం ఏంటంటే, ప్రపంచాలని, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని కూడా సృష్టించినటువంటి మహనీయుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఉనికిని చాటాలి అంటే, లేకుంటే ఆ యొక్క శక్తిని దగ్గరకు కనుక వెళ్ళాలి అని అనుకుంటే చాలా భయంకరమైనటువంటి తీర్మానాలు, లేకుంటే భయంకరమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు ఆలోచన చేస్తాను. గమనించండి, ఒకవేళ ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఈ భూమి మీద కష్టం ఉంటుందని చెప్పేసి కొంతమంది చంద్రమండలంలో కూడా ప్లాట్స్ పెట్టుకున్నారు, ప్లాట్లు అమ్మారు కూడా. మాకు హైదరాబాద్ చాలా దగ్గర కనుక అక్కడ ఒక సహోదరుడు కూడా కొన్నాడు, అక్కడ ప్లాట్ కొన్నాడు. అయితే బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీకు గుర్తిస్తాను. అంటే ఇక్కడ ఎప్పుడైతే డిస్టర్బ్ జరుగుతుందో, కొంతమంది చంద్రమండలంలో టేకప్ అవి అక్కడ బ్రతుకుదామన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారని అర్థమైంది. ఓకే, మరికొంతమంది చనిపోయిన తర్వాత 1.5 crore, 1.5 లక్షల రూపాయలు కనుక ఇవ్వగలిగితే మరలా మీరు ఒక 20-30 yearsలో బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ ప్రపంచంలో లేకపోలేదు. అంటే ఒకటి చంద్రమండలానికి ఉంది, రెండవదిగా మనిషి మరలా బ్రతకడానికి అవకాశం కలదని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగనే ఈ ఏఐ కూడా మరలా మనిషి యొక్క జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచన అంతటిని కూడా ముందుగానే సేకరించి వాళ్ళ డేటా అంతటిని కూడా తీసుకుంటుందని చెప్పి కూడా వీళ్ళు చెబుతున్నారు. అయితే ఆకాశంలో చంద్రమండలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను అక్కడ నుండి తీసుకొచ్చి భూమి మీద పడేస్తాడు అని బైబిల్లో ఉంది. అంతేకాకుండా మనము ఎన్ని
ఎన్ని రకాలుగా బ్రతకాలని ఆలోచన చేసిన వన్స్ అగైన్ ఎన్ని రకాలుగా మనము బ్రతకాలని పనిచేసినప్పటికీ కూడా ప్రతి మనిషి మరణించక తప్పదు. అర్థమవుతుందా? ప్రతి మనిషి మరణించగా తప్పదు. ఇక దేవుని ఉనికి అనేది లేకుండా పోతుందనే మాట అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని. ఎందుకంటే ఈ భూమి మీద జననం 2, మరణం ఉన్నంత వరకు మహనీయుడైనటువంటి జీవం కలిగిన దేవుడు ఎప్పటికీ కూడా ఉంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజున ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. రాబోతున్నటువంటి 15 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ ఈ ఆలోచనలు అలాగే జరిగితే నేను మీ అందరితో మాట్లాడుతున్న ఈ మాట మీకు గుర్తుగా ఉంటుంది. ఒకవేళ అప్పటి వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అనేది కాదు, కానీ ఎవరున్నా లేకున్నా వీడియో ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ తరుణ్ రావి గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేశారని చెప్పాను కదా, అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి న్యానో బోర్డ్స్ సో చాలా చిన్నగా ఉండి ఇంజక్షన్లోకి వెళ్తుందంటే దాదాపు మైక్రోస్కోప్ కూడా గుర్తుపట్టకున్నంత చిన్నదిగా ఉంటుందని చెప్పారు. కనుక అలాంటివి తయారవుతున్నాయంటే చాలా జాగ్రత్తగా మరి మీరు ఆలోచన చేసుకోవాలి. 2, నేను ఒక విషయాన్ని జాగ్రత్తను కూడా మీ అందరికీ కూడా వివరించాలని ఇష్టపడుతున్నాను. సో అమెరికా దేశానికి వెళ్తున్నటువంటి వారు, అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు, సో అవుట్ స్టేట్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరొకసారి ఈ విషయాన్ని గమనించి కొంత జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మరొకసారి చెబుతున్నాను, మీరు దయచేసి ఏమనుకోకుండా ఒకసారి ఆలోచించేయండి. చాలామందిలో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రవి గారి జీవితంలో జరిగింది. ఒకవేళ మీ జీవితాల్లో కూడా జరుగుతుంది అనుకోండి, మీరు ఇండియాలో ఉన్నప్పటికీ కూడా మీ మైండ్ని గెస్ చేస్తుంది AI. కాబట్టి మీ కుటుంబ భద్రత, కుటుంబం యొక్క క్షేమం కొరకు నేను చెబుతున్నాను. దయచేసి క్షేమంగా మీరు వెళ్ళి క్షేమంగా రండి. ఓకే, అక్కడ ఇంజెక్షన్స్ కానీ అలాంటివి కానీ, అక్కడ చిప్స్ కానీ, అంటే బ్రెయిన్లో కానీ బాడీలో కానీ విడుదలయ్యే ప్రతిదీ కూడా ఏది కూడా యూజ్ చేయకూడదని కూడా ఈ సమయంలో నేను సావకుడిగా మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఎప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. హైడ్రీమ్ చక్కగా యాంకర్ గారు చాలా బాగా మాట్లాడతారు. సో నాకు ఆమె పేరు గుర్తులేదు వాస్తవంగా, కానీ ఎదురుగా ఉన్నటువంటి రవి గారికి, అంతేకాకుండా ఇప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.